పశ్చిమ గోదావరి ఏజెన్సీలో గిరిజనులతో రెవెన్యూ అధికారులు చెలగాటమాడుతున్నారు. 2 దశాబ్దాల క్రితం సద్దుమణిగిన భూ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. కొన్ని చోట్ల గిరిజన భూములపై గిరిజనేతరులకు హక్కులున్నాయంటూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించడం ఘర్షణలకు దారితీస్తోంది. 1994 తర్వాత ఈ ప్రాంతంలో సద్దుమణిగిన భూ వివాదాలు వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఎక్కడా కనిపించలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం నిర్వాసితుల భూసేకరణ భూ వివాదాలు రగులుతున్నాయి. తాజాగా బుట్టాయగూడెం మండలం ఇనుమూరులో గిరిజనులకి రెవెన్యూ పోలీస్ అధికారులకు మధ్య భూ వివాదం తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో రెవెన్యూ అధికారుల నిర్వాకం భూ వివాదాలకు దారితీస్తోంది. గిరిజన ప్రాంతంలో 1/70 ఎల్టీఆర్ పరిధిలో నమోదైన భూములు పెండింగ్లో ఉన్నప్పటికీ వాటి పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. బుట్టాయగూడెం మండలం అంతర్వేదిగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న ఇనుమూరులో సుమారు 42 ఎకరాల భూమిని 57 కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్నారు. కానీ వాటికి ఇప్పటికీ పట్టాలు మంజూరు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల పోలవరం నిర్వాసితుల కోసం సేకరిస్తున్న భూముల్లో కూడా కోర్టు వివాదాలు ఉన్నాయని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 186/2A, సర్వే నంబర్ 153, 154, 155లో 20 కుటుంబాలు ఎంతో కాలంగా సాగు చేసుకుంటుండగా ఆ భూములను అధికారులు అక్రమంగా R&R దళారుల ప్రమేయంతో కొనుగోలు చేస్తున్నారని మండిపడుతున్నారు. బుట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్న ఇనుమూరు గ్రామంలో 7.17 ఎకరాలపై 30 ఏళ్లుగా వివాదం నెలకొంది. ఈ భూమి 1/70లోకి వస్తుందని చాలా కాలంగా సాగు చేస్తున్నామని గిరిజనులు వాదిస్తున్నారు. కానీ యాండ్రప్రగడ సత్యనారాయణ, అతడి కుటుంబం, ఒట్టికోటి ఝాన్సీరాణి, యాండ్రప్రగడ రామాంజనేయులు మాత్రం ఆ భూమిపై తాము అన్ని హక్కులు కలిగి ఉన్నామని, రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆర్డీఓ ప్రొటెక్షన్ ఆర్డర్ అమలు చేసేందుకు తహసీల్దార్, వీఆర్ఓలు, సర్వేయర్లు పోలీసులతో కలిసి ఇనుమూరుకు వెళ్లారు. గిరిజనులు సాగు చేసిన మొక్కజొన్నను ట్రాక్టర్తో దున్నే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, గిరిజనులకు మధ్య ఘర్షణ జరిగింది. పలువురు స్థానికులకు గాయాలయ్యాయి. ఇది తెలిసిన ఇతర గిరిజనులు కత్తులు, కర్రలు, కారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహంతో అధికారుల వాహనాలపై దాడి చేశారు. పంటను ఎందుకు పాడు చేశారో సమాధానం చెప్పాలంటూ తహసీల్దార్ కళ్లల్లో కారం చల్లి చుట్టుముట్టి నిర్బంధించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ బాలసురేష్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో గిరిజనులు శాంతించారు. మొక్కజొన్న పంటను ధ్వంసం చేయడమే కాకుండా తమపై దాడికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గిరిజనులు డిమాండ్ చేశారు. న్యాయం చేయాల్సిన అధికారులే పంటను ధ్వంసం చేసి తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని హెచ్చరించారు. 4 ఆడవాళ్ళ చింద్రబండ్లు చేసేసి కొట్టేసి అప్పటికే మా తమ్ముడు వస్తే ఎందుకు ఆడవాళ్ళు చేత చెయ్యి ఎందుకు వేసారు ఆడవాళ్ళ పైన అంటే ఇదిగోసారి తమ్ముడికి నెత్తి పైన కొట్టేసాడు. ఏసయ్యని పరిస్థితి ఏంటండి? అసలు ఏసయ్య ఉండి కూడా అలా పని చేయొచ్చా? ఈ ధనాన్ని మాకు న్యాయం జరగాలండి. మాకు న్యాయం జరగాలి. మా భూమి మాకు కావాలండి. మా భూమి ఇంకొకటి రావాల్సిన పని లేదు. మేము తగ్గేదే లేదండి. పొలాల్లోనే దున్నేస్తుంటే 3-4 ఆడోళ్ళు కలిసి నేను వచ్చామండి. వచ్చి ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు చేలో నుండి దగ్గరుండి దున్నిస్తుంటే టాటర్ మయన్ని దున్నుతుంటే నేను టాటర్ దగ్గరికి వెళ్ళానండి. టాటర్ దగ్గరికి వెళ్ళి టాటర్ని ఆఫ్ చేస్తే ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు దున్నయ్యి అని ఆ టాటర్ చెప్తుంటే నేను అడ్డుకొని టాటర్ దగ్గర నించున్నాను. తొక్కించు, ఎందుకు దున్నుతున్నావని చెప్తుంటే ఎస్ఐ గారు ఇంకా ఆగలేదండి. ఎస్ఐ గారు ఒక్కడే ఊరికి వచ్చి నన్ను కొట్టేశాడండి. కొట్టేసి ఆడోళ్ళని కూడా కొట్టాడండి. అంతలో మా ఊళ్ళు ఒకడొకళ్ళు వస్తుంటే ఎస్ఐ గారు పారిపోయారండి. వచ్చేపడికి ఆడోళ్ళని కూడా చూడకోకుండా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ వాళ్ళు ఇష్టాసారంగా పోలీసు వాళ్ళని ఆడోళ్ళ మీద చేయి చేసుకున్నారండి. వాళ్ళు ఇష్టాసారంగా అమ్మాయి అంటే అమ్మతోటి పదవి కదా, ఆయన కన్నా అమ్మతోటి సమానం చూడకోకుండా ఆయన ఇష్టాసారంగా దాడి చేసాడండి. ఆయన ఈ అధికారులు ఆయన ఇప్పుడు ఎంఆర్ఓ అయినా లేబర్కి న్యాయం చేయాలి, కానీ
భూస్వాములకు న్యాయం చేయటం ఏంటండి? మరోవైపు వ్యవసాయ కార్మిక సంఘం నేతలు కూడా ధ్వంసం చేసిన పంటను పరిశీలించి గిరిజనులను పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో గిరిజనులపై ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు రైతు సంఘం నేతలు. మీ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్రంలో ఎక్కడ దౌర్జన్యం చేసినా, దళితులు గిరిజనుల మీద దాడి చేసినా వాళ్ళ తాట తీస్తాం, వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళని జైలుకు పంపిస్తామని పెద్ద ఎత్తున కళ్యాణ్ కుమార్ గారు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ నియోజకవర్గంలో ఇంత అన్యాయం జరిగితే గిరిజనులకి మీకు తెలీదా? మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ గారు, మీకు ఈ రాష్ట్రంలో ప్రజలు పుట్టుగతులు ఉండవు. అందుకోసమే ఈ రోజు మాకు డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. వాళ్ళని కలుస్తాం. వాళ్ళ చర్య తీసుకోకపోతే, వాళ్ళ మీద సస్పెండ్ చేయకపోతే, గిరిజనులు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త పోరాటానికి పిలుపునిస్తాం. ఈ నెల ఆఖరిలోపు విజయవాడలో ఒక భారీగా రౌండ్ టేబుల్ చర్చ పెడతాం. అప్పటికి అధికారులు దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్త పోరాటానికి సిద్ధమవుతామని తెలియజేస్తూ, మా పంట పొలాలను ఎందుకు ధ్వంసం చేస్తానని అడ్డుకోవడానికి ప్రయత్నించిన గిరిజన మహిళలు అలాగే గిరిజనుల మీద దాడి జరిగింది. ఆ దాడి రైతులే కాదు, వాళ్ళకి అండగా ఎస్ఐ పోలీసులు చేశారు. ఎంఆర్ఓ గారు దగ్గరుండి ప్రోత్సహించారు. ఇది చాలా దుర్మార్గమైనది. వాళ్ళకి రక్షణ కల్పించాలి. ఒకవేళ వివాదం ఉంటే దానికి సంబంధించిన పత్రాలు, కాగితాలు కూర్చొని ఆఫీసులో పిలిచి విచారణ చేయాలి. అదేదీ లేకుండా మీరు వాళ్ళు ఇచ్చిన లంచాలకో, వాళ్ళు చెప్పిన ప్రలోభాలకో లొంగి ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి మీరే స్వయంగా, అధికారులు స్వయంగా గిరిజనుల మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. ఇది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. వివాదాస్పద భూముల పరిష్కారానికి అధికారులు కృషి చేయకపోతే గిరిజన ప్రాంతంలో భూపోరాటాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి వివాదాలు ఎన్నడూ రాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ గిరిజనుల భూములపై వివాదాలు సృష్టిస్తున్నారు.